హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈ జూలై మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ మనం చూద్దాం. సో ఈ జూలై మంత్లో మీ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకుంటారా లేదా, తనకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉండబోతుంది, అండ్ ఈ పర్సన్ ఈ మంత్కి సంబంధించి మిస్ అవుతారా లేదా తన లైఫ్లో తను హ్యాపీగానే ఉంటారా ఏంటిది అనేది మనం చూద్దాం. ఓకే, సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఈ వీడియోలో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, చూద్దామండి. మరి నేను కొంచెం డీప్గానే చేస్తాను ఈరోజు రీడింగ్. ఓకే, జూలై మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. జూలై మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. జూలై మంత్కి సంబంధించి ప్రెడిక్షన్స్ ఇవ్వండి. సిక్స్ ఆఫ్ కప్స్, the hermit, three of swords, tower, five of swords అండి, death, three of cups, knight of pentacles, wheel of fortune అండ్ chariot అండి. ఓకే, నేను క్లారిఫికేషన్ చేస్తాను వీటిని. ఓకే, మనకి ఇంకా డీటెయిల్ అనేది కావాలి కదా, సో కాబట్టి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, సిక్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సిక్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. మిమ్మల్ని మీ పర్సన్ చాలా రోజులుగా దూరం పెట్టి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీరు కలవలేము అని మీరు మేబీ డిసైడ్ అయిపోయి ఉంటే మళ్ళీ పర్సన్తో మీరు కలుసుకోబోతున్నారనమాట. అండ్ అలాగే మీ పర్సన్ కూడా తనలో కూడా ఆ ఫీలింగ్ అనేది ఉందండి. ఇక ఈ పర్సన్ని నేను కలవలేను, అండ్ తనని నేను మెప్పించలేను లేదా నమ్మకం అనేది కాపాడుకోలేను, తను నన్ను నమ్మరు అని పర్సన్లో కూడా ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది. అలాగే మీరు కూడా చాలా రోజులుగా మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, అండ్ ఇక్కడ ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు, అండ్ బిజినెస్లో కూడా లాస్ అనేది ఉండడము, అండ్ ఎంత కష్టపడినప్పటికీ మీకు లాభం అనేది రావడం లేదనమాట ఫినాన్షియల్గా, మేబీ బిజినెస్ పరంగా. ఓకేనా, సో అలాంటి వారికి కూడా మంచి బెనిఫిట్స్ ఆర్ లాభం అనేది ఎక్కువగా ఉందండి. అలాగే ఈ మంత్కి సంబంధించి రిలేషన్షిప్ వైజ్గా నేను నా పర్సన్ కలవలేము అని అనుకునే వారికి మీ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ వస్తారనమాట. ఈ నెల మంచిగా ఉంటే ఇంకో నెల తను మంచిగా ఉండకపోయి ఉండొచ్చు. ఓకేనా, సో కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఈ పర్సన్. జూలై మంత్కి సంబంధించి ఈ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు. ఈరోజు ఎంతో హ్యాపీగా ఉంటే రేపు ఏడవచ్చు, అలాంటి రోజులు వస్తాయి. కాబట్టి ఓకే అన్నట్టుగా మామూలుగా ఉండండి. ఓకేనా, సో ఇంకా కలవలేము అని అనుకునే పర్సన్ మీతో తను కలుసుకోబోతున్నారు, అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, అండ్ ఫినాన్షియల్గా కూడా మీరు స్టేబుల్ అవుతారు, లైఫ్లో గ్రోత్ అనేది చూస్తారు, బిజినెస్ వైజ్గా గ్రోత్ అనేది కూడా ఉండబోతుంది అనమాట. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నా లేదా కొనాలి అనుకున్నా, అండ్ గృహ ప్రవేశము లేదా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఉండాలి అని అనుకునే వారికి చాలా బాగుంటుంది అనమాట ఈ మంత్కి సంబంధించి. ఓకే, ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్.
టవర్, డబుల్ కన్ఫర్మేషన్. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీకు ఈ మంత్కి సంబంధించి తిరుగులేదు. ఇక్కడ హెరోఫింట్ వచ్చింది, ఇక్కడ కూడా హెరోఫింట్. హెరోఫింట్ కార్డ్కి మళ్ళీ క్లారిఫికేషన్, హెరోఫింట్ కార్డ్ వచ్చింది. ఇక్కడ టవర్ వచ్చింది, ఇక్కడ కూడా టవర్ అనేది ఉందన్నమాట. ఈ కార్డ్ ప్రకారం నాకు 2 మెసేజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి సింగిల్ ఉండే వారికి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుంది. అండ్ కొంతమందికి ఇక్కడ మీరు కోరుకున్న పర్సనే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వడం జరగబోతుంది అనమాట. సింగిల్ వారికి చెప్తున్నాను, ఓకేనా. కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ అనేది రాబోతుంది. నా పర్సన్ తనని నేను ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ ఆ స్థానం అనేది నేను తనకి ఇచ్చాను, కానీ ఆ పర్సన్ నాకు దూరంగా వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయిన తర్వాత లైఫ్లో హ్యాపీనెస్సే లేదండి. చాలా కోల్పోయిన వారిలాగా ఉంటున్నాము, ఏదో పొడగొట్టుకున్న వారిలాగా ఉంటున్నాము అని అనుకునే వారికి మీరు జూలై మంత్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది చూపిస్తుందండి. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ రాబోతుంది. అండ్ మీరు ఏ పర్సన్ అయితే నమ్మి మేబీ మీ జీవితాన్ని తన చేతిలో పెట్టారో అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. ఇంకా మేము కలవలేము అని అనుకునేవారు కలుసుకోబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది చూపిస్తుంది. సో కాంటాక్ట్ అయితే రాబోతుందన్నమాట. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా మీరు ఏదైనా విషయంలో మీరు సపరేట్ అయి ఉంటే ఈ జూలై మంత్కి సంబంధించి చెప్తున్నాను, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుసుకోబోతున్నారండి. సో చాలా హ్యాపీగా ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ జూలై మంత్కి సంబంధించి మీరు ఏదైనా ప్రాపర్టీ లాంటిది మీరు కొనొచ్చండి. అది కార్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా ఫ్లాట్ కానివ్వండి, అలాంటి వాటి మీద మీరు పర్చేస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు కోరుకున్న మీ కళ అనేది నెరవేరబోతుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు అనేది చూపిస్తుంది, ఓకే. 3 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది, మేబీ లోన్ గురించి అప్లై చేసిన వారు ఉన్నారు కదా, అలాంటి వారికి ఎక్కడైనా మనీ కూడా మీకు స్టక్ అయిపోయింది, ఆ మనీ అనేది తిరిగి రావడం లేదండి, ఆ మనీ తిరిగి రావట్లేదు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వారు కూడా మీకు తిరిగి ఇవ్వట్లేదంటే అలాంటి వారి వైపు నుంచి కూడా మీరు ఏదైనా గుడ్ న్యూస్ అనేది వినే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అదే చెప్పాను, అదే కార్డ్ వచ్చింది. ఎందుకు నాకు మనీకి సంబంధించి మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి చెప్పాను. మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో ఆ పర్సన్ మీకు మనీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తను మొత్తం అమౌంట్ ఇవ్వకపోయినా దాంట్లో హాఫ్ అన్నా మీకు ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. గెట్ టుగెదర్ పార్టీస్ అనేది జరగబోతుంది. అండ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటికి మీరు అటెండ్ అవ్వడం జరగబోతుంది. గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటికి కూడా మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. లోపల ఏది దాచిపెట్టుకోకుండా దిల్ ఖుష్గా ఉంటారనమాట. సో లోపల ఒకటి బయట ఒకటి అలా ఉండరు, ఓకే. లోపల ఏదైతే ఉంటుందో అదే బయట చెప్తారు. సో మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు, భోలా శంకరుడు లాగా మీరు ఉంటారు, ఓపెన్గా ఉంటారు అండ్ ఫ్రీగా. అండ్ ఇన్ని రోజులు మీ చేతులను కట్టేసి ఉన్నాయి, సో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అని అనుకునే వారికి ఈ మంత్కి సంబంధించి మీరు చాలా ఫ్రీగా ఉండబోతున్నారండి. ఫ్రీ బర్డ్ లాగా ఉంటారనమాట. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసేవారు లేరు. అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. చాలా హార్డ్ బ్రేక్లో మీరు ఉన్నారు, ఇన్ని రోజులు చాలా హార్డ్ బ్రేక్ నుంచి మీరు బయటకు వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఈ పర్సన్ విషయంలో మీరు మీ మనసు అనేది చాలా గాయపడింది అన్నట్టుగా చూపిస్తుందండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తన విషయంలో మీ మనసు అయితే చాలా ఘోరంగా దెబ్బతినడం లాంటిదనమాట. అరే ఇన్ని చేస్తే పర్సన్ ఎప్పుడూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటారు, లేదా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, అసలు ఇలాంటి వారిని మనం దూరం పెట్టేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము అన్నట్టుగా. సో అలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారనమాట. ఫ్రీ వీల్తో నిర్ణయం తీసుకోవడం, హ్యాపీగా ఉండడం జరగబోతుందండి. మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నారో అలాంటి వాటి నుంచి మీరు హ్యాపీగా బయటకు రావడం జరగబోతుంది. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, ఓకే. మీరు హ్యాపీగా ఉండడం చూసి సో మిమ్మల్ని ఇన్ని రోజులు ఎవరైతే కంట్రోల్ చేశారో వారికి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అరే పర్సన్ నా చేతికి చిక్కడం లేదు, సో తన ఓన్ డెసిషన్ వారు తీసుకోవడము, వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉంటున్నారు, మీరు స్ట్రాంగ్ అయ్యేసరికి వారి ఎనర్జీ అనేది లో అయిపోతుంది అనమాట. ఇన్ని రోజులు ఈ పర్సన్ ఏంటంటే మీ మీద తను పెత్తనం సాగిస్తూనే ఉండడము, లేదా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉండడము,
అండ్ మీ దగ్గర ఒక విధంగా, వేరే వారి దగ్గర ఇంకో విధంగా. ఈ పర్సన్‌లో 2 ఫేసెస్ అనేది చూసి మీరు విసిగిపోయారు. కాబట్టి మీరు ఇంతగా విసిగిపోయారు కాబట్టే మీరు సైలెంట్‌గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవాలి. హ్యాపీగుండాలి. అండ్ ఇలాంటి నెగెటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోకూడదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. మీ లైఫ్‌లో మేబీ మీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ వెల్ విషర్ ఎవరైనా ఉన్నారంటే వారి అడ్వైస్ కూడా తీసుకోండి. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేసిన వారిని మీరు దగ్గరికి రానివ్వకండి. ఓకేనా? ద టవర్. ఓహ్! విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. టవర్ కార్డ్, హ్యాపీనెస్, రీయూనియన్, మీ లైఫ్‌లో బ్రైట్‌నెస్ అనేది తీసుకురాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ గూడా 10 ఆఫ్ కప్స్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చిందండి. సో, మీ లైఫ్‌లో రావడానికి ఎవరో ఒక పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఓకేనా? ఈ మంత్‌కి సంబంధించి మీ లైఫ్‌లో ఎవరో పర్సన్ అయితే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మీతో యూనియన్ కావాలి ఈ పర్సన్‌కి అన్నట్టుగా ఎప్పుడు టైం దొరుకుతుంది. ఎప్పుడు టైం దొరికితే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉండొచ్చు. కానీ ఈ మంత్‌కి సంబంధించి మిమ్మల్ని దూరం నుంచి ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో అలాంటి పర్సన్ మీ కళ్ళ ముందుకు రావడం జరగబోతుందనమాట. ఓకే. సో, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇక్కడ మీకు నెగెటివ్ అనేది ఏమీ లేదు. ఈ జూలై మంత్‌కి సంబంధించి మేబీ మీరు జూన్ మంత్‌లో మీరు చాలా కష్టాలనేది అనుభవించారు. చాలా టఫ్ సైకిల్. మేబీ మీ వైపు తప్పు లేకున్నా తప్పుంది అన్నట్టుగా మాట్లాడము, లేదా మీ మీద పెత్తనం చెలాయించడము, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువైపోవడము, మీ వెనకాల గాసిప్స్ అనేది చాలామంది మాట్లాడడము, అండ్ వారి కంట్రోల్‌లో మిమ్మల్ని తీసుకోవాలి అని చూసేవారు చాలామంది. మీరెంతో బాగా చూసినప్పటికీ సో, మీ మీద లేనిపోని నెగెటివ్ గాసిప్స్ లాంటిది. ఓకే. అలాంటి వాటి నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. ఇంకా బాధపడింది చాలు. అనుభవించిన కష్టాలు చాలు. నా లైఫ్‌ని నేను నా కంట్రోల్‌లో తీసుకుంటాను అన్నట్టుగా. సో, మీరిప్పుడు మీ లైఫ్‌ని మీరు కంట్రోల్‌లో తీసుకుంటున్నారు. అది చాలా పెద్ద చేంజెస్ అనేది చెప్పొచ్చండి మనం. ఎందుకంటే ఇక్కడ టవర్ ఉంది అండ్ ద సన్ కార్డ్. ఈ 2 కార్డ్స్ కూడా మేజర్ అర్కానా. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు. సో, డైలీ చూస్తా ఉంటారు కదా మీరు. సో, ఇది చాలా పెద్ద చేంజెస్ అండి మీ లైఫ్‌లో. సో, ఈ సన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇంక అనుభవించింది చాలు. ఇక ధైర్యాన్ని తెచ్చుకొని నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో. నీ లైఫ్‌లో నువ్వు హ్యాపీగుండు. నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. అందరిని నమ్మి మోసపోయింది చాలు అన్నట్టుగా యూనివర్స్ అనేది మిమ్మల్ని ఆహ్, ఒక దారి అనేది చూపిస్తారనమాట. ఓకే. అలాగే ఎవరో పర్సన్ గూడా చెప్పాను గదా! ఆ పర్సన్ గూడా మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారండి. ఆ పర్సన్ రాశి అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉంది. ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హర్మిట్ అండి. మీరు ఒక కనెక్షన్‌లో ఇవ్వడం తప్ప తీసుకోవడం జరగలేదు. ఇచ్చి, ఇచ్చి ఇంక అలసిపోయారనమాట. అరె! ఎంత ఇచ్చినప్పటికీ ఇంక నన్ను పొడుచుకొని తినడము, అరె! ఇదంతా నాకెందుకు? ఇంత తలపోటేంటిది? అండ్ ఇంత నెగెటివ్ పర్సన్ ఏంటి వీరు అన్నట్టుగా మీరింకా విసిగిపోయారు. సో, కాబట్టి ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఉంది కదా! మీ మనసుకి ప్రశాంతత లేకుండా పోయిందనమాట. మీరు ఏ కనెక్షన్‌తో అయితే డీల్ అవుతున్నారో, ఆ కనెక్షన్‌లో మీ మనసుకి ప్రశాంతత అనేది లేదు. సో, దాని నుంచి మీరు ఇక్కడ చూడండి చాలా హెడేక్‌గా ఫీల్ అవ్వడము, అండ్ మనశ్శాంతి లేదు. ఎప్పుడూ చిరాకుగా అనిపించడము, ఎప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటనే ఉండడము, ఇంకా దాని నుంచి మీరు బయటకు రావాలి అని మీరు నిర్ణయించుకుంటారనమాట. సో, హీల్ అవుతారు. ఇప్పుడు మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. వేరే ఆఫర్స్ ఆర్ కాల్, మెసేజ్ అలా వచ్చినా మీరు నాకెవ్వరు అవసరం లేదు.
కొత్తలో అంతా బాగానే ఉంటుంది. కానీ రాను రాను వారిలో ఆ నిజ స్వరూపం ఏంటిది అనేది తెలుస్తుందనమాట. వారితో మనం ఆహ్, మేబీ డీల్ అవుతా ఉంటే నిజమైన వారెవరు? అసలు వారి క్యారెక్టర్ ఏంటిది? వారి నిజ స్వరూపం ఏంటిది? వారికి ఏం కావాలి? ఎన్ని రోజులు ఈ పర్సన్ ఎందుకు మనతో మంచిగున్నారు? రాను రాను ఈ పర్సన్‌లో కంట్రోలింగ్ నేచర్ అవన్నీ బయటపడతాయి కదా! సో, కాబట్టి మీరు మేబీ ఇంకా తన నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి వారసలు మీ లైఫ్‌లోనే వద్దు అన్నట్టుగా మీరు హీల్ అయిపోతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఎవరు ఫెమినైన్ పర్సన్ ఎవరో ఉన్నారండి. వీరి వల్ల మీరు చాలా కష్టాలనేది అనుభవిస్తున్నారు. కేవలం ఇక్కడ ఈ ఫెమినైన్ పర్సన్ వల్ల, వారి కంట్రోలింగ్ నేచర్ వల్ల. కొంతమంది వారి వల్ల గూడా ఇక్కడ మేబీ అదర్ పర్సన్ వల్ల గూడా మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడము, మనస్పర్ధలు అలాంటిది గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్స్. రీయూనియనా లేదా ఎండింగా? ఏం జరగబోతుంది? ఓకే. చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది. కానీ మీరు జరగలేని సిట్యుయేషన్‌లో ఉంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొక మెసేజ్ ఏమొస్తుందంటే, ఆల్రెడీ ఆ పర్సన్‌తో మీరు చాలా డీల్ అయ్యారు. చాలా సఫర్ అయ్యారు. చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట ఈ పర్సన్ వల్ల మీకు. ఓకే. అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. మళ్ళీ మీతో మింగిల్ అవ్వాలి. మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని పర్సన్ మేబీ తను అనుకుంటున్నారనమాట. సో, కాబట్టి పర్సన్ వచ్చేసరికి మీరేంటంటే, అరే! ఈ పర్సన్‌తో మళ్ళీ కలిసి ఉండాలా? ఇంకా వీరిని వదిలించుకోలేమా? మళ్ళీ వీరితో మళ్ళీ యథావిధిగా మళ్ళీ సేమ్ లెసన్స్ అనేది రిపీట్ అవ్వడం. అది మీకు ఇష్టం లేదనమాట. సో, కాబట్టి మీరు జగలింగ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తనేమో ఏదో ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీరేమో వీరితో కలిసి ఉందామా? వద్దా? ఎందుకంటే లైఫ్‌లో తన వలన చాలా హార్ట్ బ్రేక్ అయింది. అండ్ లైఫ్‌లో మీరు చాలా కోల్పోయి ఉంటారు. లేదా మిమ్మల్ని అందరూ నెగెటివ్‌గా అనుకోవాలి. ఆ సిట్యుయేషన్‌కి మీరు తీసుకొని వెళ్లి ఉండొచ్చనమాట. 100 తప్పులు వరిసేట్ పెట్టుకొని మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా అనుకోవడము. మీరు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ వారు అంటే చూడండి ఇక్కడ మీ లైఫ్‌లో ఏదో గ్రోత్ అనేది ఉందండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అనేది చూస్తున్నారు. అది వీరు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇంకా మీరు తన చేతికి చిక్కరేమో లేదా మీరు తనని దూరం పెడతారేమో అనే భయం వల్ల కూడా వీరు కంట్రోలింగ్ నేచర్ అనేది ఎక్కువైపోయిందనమాట మీ మీద. సో, ఎలాగైనా సరే పర్సన్ ఇంకా కంట్రోల్ చేయాలి, ఇంకా భయపెట్టాలి, ఇంకా మన గ్రిప్‌లో తీసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్‌లో ఇంకా ఎక్కువైపోయిందనమాట. అది మీరు భరించలేకపోయారు. అరే! నా బాధలే నాకు చాలనట్టుగా ఇవన్నీ మళ్ళీ నాకెందుకు పైగా అన్నట్టుగా మీరింక ఇలాంటి వారిని దూరం పెట్టే ఛాన్సెస్ అనేది మీకుంది. ఓకే. కానీ ఈ పర్సన్ దూరమైన పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ చూస్తున్నారనమాట. ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ ఉందండి. డెఫినెట్‌లీ ఉంది. కానీ ఆ పర్సన్ మాట్లాడినప్పటికీ మీరు మనస్ఫూర్తిగా మాట్లాడరు. ఎందుకంటే తన విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది ఆల్రెడీ. కాబట్టి మీరు తనతో మనస్ఫూర్తిగా మాట్లాడరు. సో, కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం చూపిస్తుంది. ఒకసారి బాధపడ్డాము, 2 సార్లు, 3 సార్లు అలా ప్రతిసారి తనని నమ్మి మీరు బాధపడాలి అనుకోవట్లేదనమాట. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని మీరు డిసైడ్ అవుతున్నారు. మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇక్కడ మీరు జగిల్ అవ్వకండి. ఏదైనా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉండండి అని యూనివర్స్ చెప్తున్నారనమాట. కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అయినా మిమ్మల్ని వేరే వారు కంట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారనమాట మీ చుట్టూ. కాబట్టి అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకండి. 3 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. మీ నుంచి దూరమైన పర్సన్ తను సరిగ్గా నిద్రపోలేకపోతున్నారండి. పర్సన్‌కి మీరు చాలా గుర్తుకొస్తున్నారనమాట. అండ్
మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ అనేది కూడా తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ మీకేం తిట్టండి. మీరెందుకు జేస్తారు? తన విషయంలో మీకు హార్ట్ బ్రేక్ అయింది. మీరు లాస్ అయ్యారు. మీ మనసు గాయపడింది. మీరు చాలా కోల్పోయారు. లైఫ్‌లో హ్యాపీనెస్, ఫ్యామిలీ అని, జీవితాన్ని అలా చాలా మీరు కోల్పోయారనమాట. కాబట్టి ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకుంటున్నారు గానీ, మీకు ఇంకా ఆహ్, అంత ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది ఈ పర్సన్ మీద అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే తను పెట్టిన బాధలు గానివ్వండి, తను చూసే విధానం, తన నడవడిక మీకు చాలా చిరాకనేది తెప్పించి ఉంటుంది. సో, కాబట్టి ఒంటరిగైనా సరే బతకాలి గానీ, ఇలాంటి వారు మాత్రం లైఫ్‌లో వద్దు అని మీరనుకుంటున్నారనమాట. సో, మీలో ఆ కాన్ఫిడెన్స్ చూసి పర్సన్ ఆ మౌనం వెనకాల అసలు రీజన్ ఏంటిది? మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదనమాట. సో, ఆ పర్సన్ సరిగ్గా నిద్ర గూడా పోలేకపోతున్నారండి. నైట్ టైమ్‌లో ఈ పర్సన్‌కి నిద్ర అనేది పట్టట్లేదు. ఓకేనా? మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. అండ్ అందరితో కలివిడిగా ఉంటున్నారు. హ్యాపీగా ఉండడము అదంతా వీరు చూడలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. సో, వరల్డ్ కార్డ్ వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఓకే. మళ్ళీ డెత్. ఎందుకు అండి? డబుల్ కన్ఫర్మేషన్ వచ్చిన కార్డ్‌లే మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఈ జూలై మంత్‌కి సంబంధించి మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవుతారు. అండ్ అలాగే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ మీ లైఫ్‌లో రావాలని మీరు అనుకుని ఉంటే వస్తారు. కానీ ఆ పర్సన్‌తో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీరు ఈ పర్సన్‌లో 2 ఫేసెస్ అంటే బయట ఒక విధంగా ఉంటారు. ఈ పర్సన్ లోపల ఇంకో విధంగా ఉంటారనమాట. బయట నేను చాలా బావున్నాను. నేను చాలా అంటే చక్కెరలాగా స్వీట్‌గా మాట్లాడతారు. కానీ లోపల మండేది వీరికి లోపల మండుతూనే ఉంటదనమాట. మీరు మీ లైఫ్‌లో గ్రోత్ అవుతున్నారు. ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు. లేదా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయడము, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం లాంటిది, అలా మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వడము అండ్ బ్యూటీ మీద ఫోకస్ చేయడం లాంటిదనమాట. ఓకే. ఈ నెగెటివ్ థింకింగ్స్ అదంతా పక్కకు పెట్టేసి అందంగా రెడీ అవ్వడము, మిమ్మల్ని మీరే చూసుకుంటే అద్దంలో మురిసిపోవడము అన్నట్టుగా అనమాట. ఓకేనా? సో, అలా ఈ పర్సన్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీద మీరు కొంచెం కొంచెం ఫోకస్ అనేది తీసేస్తున్నారో, అది పర్సన్‌కి నచ్చట్లేదు. తను బయట మీతో రీయూనియన్ చేయాలి అండ్ మీ మీద తను చాలా ప్రేమ చూపించినప్పటికీ, తనలో మాత్రం ఒక డెవిల్ లక్షణం అనేది ఉంది. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారికి కోపం, ఉక్రోషం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఈ మంత్‌కి సంబంధించి అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వృషభం, కన్య, మకర రాశి. ఓకే. సో, మీరు లైఫ్‌లో గ్రోత్ అనేది చూస్తారండి. మీ గ్రోత్ అనేది చూసి వేరే వారు జెలస్‌గా ఫీల్ అయ్యేవారు కూడా ఎక్కువై ఉంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ మీద సైన్ అనేది చేయకండి. ఓకేనా? అండ్ మీరు ఇండివిడ్యువల్‌గా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం, హ్యాపీగా ఉండడము, సెల్ఫ్ లవ్‌లో ఉండడము అండ్ మీ లైఫ్ ఏంటో మీరు హ్యాపీగా లీడ్ చేయాలి అని మీరు నిర్ణయించుకుంటున్నారండి. అలాగే ఉంటున్నారు గూడా. అలా మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండడం చూసి పర్సన్ ఇంకా తనకి తన మీద కోపం అనేది వస్తా ఉండొచ్చు. తను బయట పడలేకపోతున్నారు. కానీ మీరు ఈ విధంగా ఉంటారు అండ్ ఇంత సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు అని పర్సన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్ అని వీరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీరేంటంటే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసి చూసారు. కానీ నేను ఇలా కాదు, ఇలా అన్నట్టుగా మీరు నిరూపించుకుంటున్నారనమాట. నువ్వు నన్ను ఈ విధంగా చూసావు కదా! కానీ నువ్వు అనుకున్నది కాదు. నేను ఇలాంటి వాడిని. నేను ఇలాంటి దానిని అన్నట్టుగా ఇప్పుడు నువ్వు నన్ను చూడు నేనేంటిదో. నేనెంత స్ట్రాంగ్ పర్సన్‌ని అన్నట్టుగా మీరు చూపించుకుంటున్నారనమాట. ఓకే. చూపించుకోవాలి గూడా అండి. ఓకేనా? మంచి మనసున్న పర్సన్‌ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి ఇంకా ఈ పర్సన్ వైపు నుంచి రియాక్షన్ గురించి ఇంకా వారు వెయిట్ చేస్తా ఉంటారనమాట. ఇంకా రెచ్చగొట్టాలని. కానీ మీరు సైలెంట్ అయిపోవాలి. వారు రెచ్చగొట్టాలి అండ్ మళ్ళీ మీరేదైనా వర్డ్ అనాలి, మిమ్మల్ని ఇరికించాలి అని జూస్తారు. కానీ ఇలాంటి వారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్గ్యుమెంట్స్‌కి దిగితే
ఇంకా వారికి మీకు తేడా ఉండదు కదా. అదే ఈ పర్సన్ కళ్ళు అనేది తెరిపిస్తుందనమాట. మీరు సైలెన్స్ మెయింటైన్ చేయాలండి. మీరు చాలామంది మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయి ఉంటారండి. పర్సన్‌ని నమ్మిన దానికి మీకు ప్రతిఫలం ఏమొచ్చిందంటే, లైఫ్‌లో అన్నీ కోల్పోవడము, లైఫ్‌ని కోల్పోవడము, అందరి మీద నమ్మకాన్ని కోల్పోవడము, ఒంటరిగా మిగిలిపోవడము, తలనొప్పులు, హెడేక్, నీరసము, ఒంట్లో శక్తి లేనట్టుగా అయిపోవడము. ఎమోషనల్‌గా మీరు చాలా ఇంకా మీ గుండె బరువెక్కిపోయిందని చెప్పొచ్చండి. సో, కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు కొత్తగా ఏదో న్యూ స్టార్ట్ ఏదో చేయాలి అని మీరు చాలామంది నిర్ణయం తీసుకుంటా ఉండొచ్చు. ఏదైనా టారో కోర్సెస్ ఆర్ వేరే జాబ్ కావచ్చు. అలాంటి వాటి మీద చాలామంది ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము అండ్ లైఫ్‌లో స్ట్రాంగ్ అవ్వడము. ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? ఏంటిది? అనే దాని మీద మీరు ఎక్కువగా ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ రోజులలో అంత ప్యూర్‌గా ఎవ్వరు లేరండి. మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకి. మన ఫ్యామిలీని మనం బాగా చూసుకొని, మన లైఫ్ ఏంటో మనం చూసుకోవాలి. మన కెరియర్ మీద మనం ఫోకస్ చేయాలి గానీ, బయట ఎవరైతే ఉన్నారో బాగా నమ్మిస్తారు. తర్వాత మోసం చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత మీరు లైఫ్‌ని కోల్పోయాను అన్నట్టుగా మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, మీ కెరియర్ మీద మీరు సరిగ్గా ఫోకస్ చేయకపోవడము, లేదా ఇక్కడ కొంతమంది స్టడీ చేసేవారైతే స్టడీ మీద సరిగ్గా ఫోకస్ లేకపోవడము. కాబట్టి ఈ రోజులలో ఎక్కువగా ఎవరిని నమ్మకండి. ఓకేనా? ఒక ఫ్రెండ్‌గా ఇది ఒక చిన్న సజెషన్ అనమాట. సో, చాలామంది బయట మంచిగా మాట్లాడితే చాలు అందరూ మన వాళ్ళే, వీరు చాలా మంచివారు అని అనుకుంటారు. కానీ రాను రాను వారిలో ఆ డెవిల్ లక్షణం మీరు చూస్తారు. కంట్రోల్ అనేది ఎక్కువైపోతుందనమాట. ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అండ్ ఏదో ఒకటి అంటా ఉండడము అలాంటిది. కాబట్టి మీ జుట్టు అనేది వేరే వారి చేతిలో పెట్టకండి. ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకే. అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి. సో, ఏది చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా జగిల్ అవుతా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ వృషభ రాశి వారు స్టక్ అయిపోయారు మీరు ఏదో విషయంగా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అనేది చూపిస్తుందనమాట. మిథున రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంటుంది. అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఆలోచిస్తూ ఉన్నారు ఏదో విషయంగా. అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా మేబీ ఎమోషనల్‌గా ఎవరో ఒక పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. కన్యా రాశి వారు మీ ఎనర్జీలో మీరుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారనమాట. తులారాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకుంటారు కానీ, ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోరనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కూడా జరగబోతుంది. అండ్ ధనుసు రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. కుంభరాశి వారు మీ ఫ్రెండ్ సర్కిల్‌తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారనమాట ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.